కమల్ అయితే శ్రీకర్తో ఇలా అడుగుతూ ఉంటాడు. అందరికీ అది నిజం వీడియో అనిపిస్తే నీకు మాత్రం ఫేక్ వీడియో అని ఎలా అనిపించింది అన్నయ్య అని అంటే, ఆ వీడియో ఎవరో తీయాలి, లేదు అంటే ఆ అమ్మాయి చనిపోవడమైనా వార్తల్లో రావాలి. ఏది రాలేదు. అది కూడా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్లు, కానీ సూసైడ్ చేసుకుంటే ఆ వీడియో రన్ అవుతూ పోవాలి. కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని వెంటనే స్టాప్ అయిపోయింది. అంటే ఆ వీడియో ఆ అమ్మాయే స్టాప్ చేసి ఉండాలి. అంటే ఆ అమ్మాయే వీడియో రికార్డ్ చేసింది. అంటే దాన్ని బట్టి ఆ అమ్మాయి బతికే ఉంది, చనిపోలేదు అని చెప్పి శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవును అది నిజమే కదా, ఈ లాజిక్ మేము ఆలోచించలేదు ఏంటి అని రఘురామయ్య వీళ్ళందరూ అంటూ ఉంటారు. ఆ అమ్మాయి బతికే ఉంది అంటే ఆ అమ్మాయి స్టాప్ చేసిందంటే బతికే ఉంది. ఆ అమ్మాయి చనిపోకపోతే ఇది అసలు తప్పే కాదు కదా అని అంటూ ఉంటారు శ్రీకర్. ఇక ఆ అమ్మాయిని కనిపెట్టడమే మనం చేయాల్సిన ఫస్ట్ పని, పెద్ద పని అనేది అంటూ ఉంటాడు శ్రీకర్. ఇక కమల్ అయితే అది ఎంతసేపు, ఆ చిటికలో నేను కనిపెట్టేస్తాను అని కమల్ అంటూ ఉంటాడు. అది ఎలా రా అని శ్రీకర్ వీళ్ళు అడిగేసరికి నేను చెప్తా కదా అని చెప్పి కమల్ అయితే లోపలికి వెళ్ళి డిటెక్టివ్గా డ్రెస్ చేసుకుని అయితే వస్తూ ఉంటాడు. అలా డిటెక్టివ్గా డ్రెస్ చేసుకొని వచ్చి కమల్ అయితే అందరి ముందైతే అలా నిల్చుని ఉంటాడు. అదే టైంలో బయట నుంచి వస్తున్న పల్లవిని పిలిచి ఆగు అక్కడ అని గట్టిగా అంటూ ఉంటాడు కమల్. అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అయి పల్లవి అయితే ఆగిపోతూ ఉంటుంది. అసలు నువ్వు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, అందరిమీ అప్పుడే వచ్చేసాం, నువ్వు ఇంతవరకు వెనక్కుండి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అయితే కమల్ నానా విధాలుగా పల్లవిని అయితే భయపెడుతూ ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటాడు. అలా అడగగానే పల్లవి షాక్ అయి ఇలా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇలా అడుగుతున్నాడు అని అయితే చూస్తూ ఉంటుంది. వెనకే ఉండి సాక్ష్యాలు తారుమారు చేయాలనుకుంటున్నావా ఏంటి, అసలు ఏం జరుగుతుందో చెప్తావా చెప్పవా అని కమల్ అయితే గట్టిగా పల్లవిని ప్రశ్నిస్తూ ఉంటాడు.